హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వంగూరు బాలకృష్ణ. ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందన్నమాట. అందుకనే మేము ఊరు వెళ్తున్నాం. ఇక్కడ బండ్లో పెట్రోల్ లేదని అక్కడ బండ్లో పెట్రోల్ అయితే ఒప్పిస్తున్నాం. బండ్లో పెట్రోల్ ఒప్పించుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. మార్నింగ్ 5 గంటలకి అట్లా స్టార్ట్ అయినాం. గులాబ్ జామున్ గలగల అన్నప్పుడు మనం ఇట్లా సౌండ్ చేయాలి, లేదంటే పలిగిపోతాయి. గాయస్, పొద్దుగా అయితే వెళ్ళాం కదా మనం. రోడ్ ఇట్లా ఏం ట్రాఫిక్ లేదు, మంచిగా ఖాళీగా ఉంది. 110, 120 మెయింటైన్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం. నా చుట్టూ చూడండి, కొద్దిసేపు బండి నడిపిండు అనమాట. 100 కొట్టుకొస్తుంటే 125 అట్లా కొట్టుకొస్తే చుట్టూ అంతా ఎట్టేటో అయిపోయింది. ఆల్మోస్ట్ మేము మా ఊరికి దగ్గర వచ్చేసినాం. ఇంకా 70 కిలోమీటర్స్ అట్లా ఉంది మా జర్నీ. వీడియోలు టీవీలో వస్తావు, నిజంగా చెప్తున్నా. మంచిగా అనిపి టీవీలో వస్తావు, నిజంగా టీవీలో వస్తావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? టీవీలో వస్తావు చూడు. ఉందా మీ ఇంట్లో టీవీ? గ్యాస్ ఇప్పుడైతే మేము జడ్చర్ల వరకు వచ్చినాం. జడ్చర్ల టోల్గేట్ వరకు వచ్చినాం. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి జడ్చర్లకు రావడానికి కరెక్ట్ 97 కిలోమీటర్స్ వచ్చినాం. కరెక్ట్ 1 అవర్ పట్టింది. ఇప్పుడు మేము వచ్చిన బండ్లో వచ్చేసి NS 200 ఒకటి, షైన్ అనమాట. షైన్ 125. బాగుంది, ఫేస్ గుర్తు పెట్టుకోరి. నా బండి ఇచ్చిన NS సైలెన్సర్ ఎర్ర చేస్తా అంట ఈ రూట్ లా. చూద్దాము, వీడు ఆపినాక సైలెన్సర్ ఎర్రగా అయితే లేదు, చూద్దాము. గాయస్ చూస్తారు కదా, చర్చర్లో ఎప్పుడు వచ్చినాం మనం. గాయస్ ఇగో ముళ్ళపండ్లా మావాడు బండి ఎర్ర చేస్తున్నాడు చూడండి. సరే సార్ చూపిస్తా ఎంత ఎర్ర అయిందో. కలర్ వేయాలంట చూడు, ఎర్రగా అంటే గది
నా జుట్టు అయితే మొత్తం ముళ్ళపంది లాగా అయిపోయినాయి కదా చూడు. నా జుట్టు సామాన్ మళ్ళీ గాలికి బాగామలింది. కనీసం చాలా కదా అంటున్నావు. ఆకలి అయితే ఇంకా తిన్నాక మళ్ళగలదు. ఇంకా టిఫిన్ చేసినాం అక్కడ చివర్లో లాస్ట్ లో ఇక్కడ సైడ్ దోశ బండి అంట. అంటే బండి పేరు దోశ బండి అని ఉంది. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. లొకేషన్ దగ్గరకు వచ్చినాం. పెళ్లి స్టార్ట్ కాలే. ఆటోలో చూస్తున్నాం. మొత్తం చెమట ఇట్లా ఆటోలో చూస్తున్నాం. మన బండ్లో అయితే ఇక్కడ పార్క్ చేసిన రెండు. పెళ్లి ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు ఇంట్లో జరుగుతుంది అనమాట. ఇంకా పెళ్లి స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కానందుకు ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చి నాకు ఇది మా ఫ్రెండ్ ఆటో అనమాట. మా ఫ్రెండ్ ఆటోలో వస్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. మా తమ్ముడు మాతో పాటు బైక్ల మీద రారా అంటే రాలేడు. ఇప్పుడు వాని కోసం కూడా వెయిటింగ్. 2 hours later. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి సరస్వతి దేవతాభ్యో నమః. గంధకరజ పుష్పాణి ధనలు. ఓం భువందే రాజావరణ సంగ పచ్చకొస్తే మన బాగుండదు. అయితే హైదరాబాద్ లో గీడే ఇట్లా పోతారు అన్నట్టు పైన తీసేసి మొత్తం పెట్టేస్తారు. అది బాగుండదు. ఇది చేసేది మంచిది కాదు. అది బెటర్. అది హైదరాబాద్ కోసం బేకార్ అది. హైదరాబాద్ బేకారే. మన హైదరాబాద్ అనుకుంటాం మనం. తిక్కది అది. హైదరాబాద్ లో ఉంటాం. తిక్క హైదరాబాద్ అయ్యా. నువ్వు ఏమని అనుకో. తిక్క హైదరాబాద్ అది. సరే ఎట్లా చెప్తావు? ఎట్లా ఏం చెప్పలేదు. అది బేకారే ఉండదు. తిండి గిండి అంతా ఇది తమాషానే ఉండాలి. తిన్నది 2 రోజులకు ఏంటి సాల్టా మసాలా? సాల్ట్ ఉప్పు అది ఒకటి. నీ ఇస్తానే తాగండి ఇంతకు. సరే సరే మరి నీ ఇచ్చే తాగండి ఇంతకు. మసాలాలు అయితే నేను ఇస్తా అంటా. నేను ఇస్తున్నా కదా తాగండి మీరు. మన రావాలా మీరే. ఎట్లా ఉంది భయ్య అని హైదరాబాద్ మళ్ళీ వస్తాం కానీ బిస్కెట్ ఇది. 2000 years later. గాయస్ మొత్తానికి పెళ్లి కంప్లీట్ చేసుకున్నాం. ఇంకో వీడు గుర్తున్నాడా? నేనా? నా వీడియోలలో 3 వీడియోలలో ఉంటాడు. పెళ్లి అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళా రిటర్న్ హైదరాబాద్. ఎండ కొడుతుంది అందుకనే హెల్మెట్ పెట్టుకోవట్లేము. కింద నుంచి పైన పొగలు వస్తున్నాయి అనమాట. పెళ్లి అయితే మంచిగా జరిగింది. అన్న కలిసినాం. అన్న హ్యాపీ, మేము హ్యాపీ. మీకు ఒకటి చూపిస్తా. ఈ ఊరు రోడ్లు చూడండి ఎట్లున్నాయో. బాగుంటాయి. ఊరు బాగానే ఉంటాయి. మా తమ్ముడు రావాలని చెప్పినా కదా. వచ్చాను. కనిపిస్తారు రేకిలా బండి కనిపించేసిన తీసుకొస్తాడు. నేను మా శివాడు ఒక బండినా, మా సాయిగాడు మా తమ్ముడు ఒక బండి. ఈ రోడ్లలో బండి నడపాలంటే బండి షేక్ అయి పొట్టకాయలకి గాడేసుకొని నడపాలి. గాడి అంటే మొత్తం గలగల కొట్టేసుకుంటాయి కింద నుంచి పైదాకా.
చూడండి, ఒక్క తాన సక్కలేదు, అన్ని గుంతలే. వీడియోలో మీకు కరెక్ట్ గా అనిపిస్తుంది కానీ ఇక్కడ రియల్ గా మాకు చూసేటప్పుడు అయితే బండి పోతుంటే అది ఎంత చూడు, అదంతా చాలా ఘోరంగా ఉన్నది. 2 hours later. చూడండి, బండి కూలర్ ఓపెన్ కాక బండి మొత్తం హీట్ అయిందని వాటర్ వేస్తున్నాం. $2,000 years later. Something I'm really proud of is our bowlers. Even when the day was tough,